హైవేస్ అమర్నాథ్ యాత్ర ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుంది. అండ్ చాలు ఈ జన్మకి ఇదే ఇక ముక్తి అన్నట్టుగా అలా కూడా వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం జూలై 3 నుంచి రేపు ఆగస్టు 19 వరకు అమర్నాథ్ యాత్ర. అయితే అనుకోకుండా భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడ్డాయి, ఒక అతను చనిపోయాడు, 10 మందికి గాయాలైంది. ఎందుకని మంది చెప్పేసి అమర్నాథ్ యాత్ర ఇప్పుడు ఆపేశారు. సో దేవుణ్ణి దర్శించుకోవాలి, స్వయంగా వేసుకుంటే మంచు శివలింగాన్ని దర్శించుకోవాలి, ఈ జన్మకి సార్థకత చేకూర్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్న హిందువులు ఎవరైతే ఉన్నారో, మనం బ్రతుకుంటేనే దేవుడికి నైవేద్యం పెట్టచ్చు, మనం బ్రతుకుంటేనే దేవుడిని దర్శించుకోవచ్చు. మనమే లేకపోతే కష్టం కదా. అందుకే ఈ అమరనాథ్ యాత్ర విషయంలో తొందరపడవద్దు. అండ్ ఇప్పుడు ఎక్కడెక్కడ అందరిని ఆపేశారు, బాధపడుతూ ఉండవద్దు. ఒకవేళ ఈ వర్షాలు తగ్గేలా లేవు, ఈ సంవత్సరం కష్టమే అని అన్నట్టయితే వెనక్కి వచ్చేయండి తప్ప మేము వెళ్తామనో ఇక ఆ బాధలోనో ఏదైనా చేసుకుంటే పిచ్చి పిచ్చి పనులు అయితే చేయకండి. సర్వం శివమయం, శివుడికి లేనిది చేయమైనా కుట్టదు. ఆ పరమశివుడు మంచు శివలింగంలో దర్శనమిచ్చే భాగ్యం ఆయన కనిపిస్తున్నాడు మనకు. ఆయనది స్వయంగా దర్శించుకోవాలన్నటువంటి మీ కోరిక అది ఖచ్చితంగా తీరుద్ది, ఈ సంవత్సరమైనా వచ్చే సంవత్సరమైనా. బట్ వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి మీరు మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. అండ్ ఒకవేళ యాత్రను నిలిపివేస్తే బాధపడద్దు. అన్ని సవ్యంగా ఉన్నాక, పర్మిషన్ ఇచ్చాక మరలా యాత్ర కంటిన్యూ అయ్యిందంటే హ్యాపీగా వెళ్ళండి.